ప్రాచీన ఆలయాలను సర్వనాశనం చేస్తున్న గుప్త నిధుల కేటుగాళ్ళు. కృష్ణానది నీళ్లలో నుండి బయటపడిన దేవాలయాలలో గుప్త నిధుల తవ్వకాలు. చారిత్రాత్మక ప్రాచీన కట్టడాలకు నెలవైన ఆ ఊరు. ఈరోజు కృష్ణానదిలో నుండి బయటపడిన వెల్లటూరు గ్రామంలో ఎన్నో దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు. ఆ గ్రామంలోని దేవాలయాలు బయటపడిందే ఆలస్యం. గుప్త నిధుల కేటుగాళ్ళ కన్ను వాటి మీద పడి జేసీబీ మిషన్లు తెచ్చి మరీ ఆ చారిత్రాత్మక కట్టడాలను పడివేసి గర్భగుడిలో గుప్త నిధుల కోసం తవ్వుతూ పూర్తిగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. కృష్ణమ్మ తల్లి సైతం తన నది వేగంతో ప్రవాహంతో ఏమీ చేయకుండా తన నది గర్భంలో జాగ్రత్త భద్రం అన్నట్టు దాచుకున్న ఈ దేవాలయాలు నేడు ఆ నది తగ్గిపోవడంతో బయటపడడంతో గుప్త నిధుల కేటుగాళ్ళు దొరికిందే అవకాశం అంటూ జేసీబీ మిషన్లు తెచ్చి ఇక్కడ జనసంచారం ఉండదు కాబట్టి పూర్తిగా ఆలయాలను ధ్వంసం చేస్తూ ఆ గర్భగుడి ఉన్న ప్రదేశంలో గుప్త నిధుల కోసం పూర్తిగా తవ్వకాలు ఎవ్వరూ పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే ప్రాచీన కట్టడాలను వారు గుప్త నిధుల కోసం పడేసుకుంటూ ధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు, భావితరాలకు ఇలాంటి ప్రాచీన కట్టడాలను మనం చూపించగలమా? ఇలాంటి వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం ఒక్కదానిదే కాదు, మనది కూడా. మీకు ఇలాంటి సమాచారం ఎక్కడ ఏమి జరుగుతున్నా, ఇలాంటి ప్రాచీన ఆలయాలలో గుప్త నిధుల అన్వేషణ జరుగుతుందని తెలిస్తే భయపడకుండా చిన్న వీడియో దూరం నుంచైనా తీసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కో లేదా సామాజిక మాధ్యమాలలో వీడియోలు పెట్టడమో, లేక మాలాంటి ఛానల్ వాళ్ళకు ఇలాంటి వీడియోలు అందజేస్తే మేమైనా సరే మా బాధ్యతగా తీసుకొని ఇలాంటి గుప్త నిధుల కేటుగాలను అరికట్టడమే లక్ష్యంగా మనము సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. చూస్తున్నారా ఆలయాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇంకా 108 శివలింగాలున్న శివాలయము, లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కృష్ణానది ఒడ్డు పక్కనే ఉన్నాయి. అవి కూడా మా తదుపరి వీడియోలో పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ ఆలయాన్నైతే ఇంతకు మునిపే పూర్తిగా ధ్వంసం చేశారు. పూర్తిగా పక్కనే ఉన్న నంది విగ్రహాలను కూడా పగలగొట్టారు. ఆలయం చూస్తున్నారు కదా, ధ్వంసమైపోయి ఉంది. ఇక్కడ కూడా గుప్త నిధుల తవ్వకాలు ఎప్పుడో జరిపి ఉన్నారు. ఇందాక మనం చూసిందైతే కేవలం 2-3 రోజుల క్రితమే తవ్వకాలు జరిపినట్టుగా ఉంది.